మధ్యరాత్రి వైజాగ్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇంత సైలెంట్ గా, ఇంత ఎమ్మిటీగా. అదే కాకుండా ఈ రోజు మనం అతి పవిత్రమైన స్థలం కాశీ వైపు 1400 కిలోమీటర్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ బిగిన్ దిస్ మ్యాజికల్ ట్రిప్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేణుకా యూనివర్స్. ఇక్కడ నేను నా ట్రావెల్స్ ఎక్స్పీరియన్స్, రియల్ జర్నీ అండ్ హానెస్ట్ మూమెంట్స్ షేర్ చేస్తూనే ఉంటాను. ఇవాళ మీరు చూడబోయేది ఒక చాలా స్పెషల్ జర్నీ. వైజాగ్ నుండి పవిత్రమైన కాశీ వరకు. వైజాగ్ రైల్వే స్టేషన్కి 2:30కి చేరుకున్న సమయానికి నిజంగా మైండ్ బ్లోయింగ్ సైలెన్స్. నార్మల్గా మనం స్టేషన్స్ అన్ని హడావిడితోనే చూస్తాం, కానీ ఈ రాత్రి మాత్రం డిఫరెన్స్ వైబ్ ఉంది. చల్లని గాలి, ఖాళీ ప్లాట్ఫామ్స్ అంటే ఒక సూపర్ సినిమాటిక్ వైబ్ వస్తుంది. ఎంట్రీ గేట్ లోపలికి వెళ్తే వాల్స్ మీద మన ఫ్రీడమ్ ఫైటర్ గ్యాలరీను చక్కగా ఫ్రేమ్ చేసి ఉంచారు. మొత్తం స్టేషన్ లో ఆ గ్యాలరీ మొత్తం హైలైట్ గా కనిపిస్తుంది. కాస్త ఆగి అన్ని ఫ్రేమ్స్ క్లోజ్ గా చూస్తూ ఉంటే మహాత్మా గాంధీ గారి ఫోటో, సుభాష్ చంద్రబోస్ గారిది, బాల గంగాధర్ తిలక్ మరియు పొట్టి శ్రీరాములు గారి ఫొటోస్ అద్భుతంగా ఉన్నాయి. అలాట్ అయిన ప్లాట్ఫామ్ నెంబర్ 7. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి ఎక్సలేటర్ ఎక్కి ఓవర్ బ్రిడ్జ్ మీద నెమ్మదిగా నడుస్తూ వెళ్తే పైనుంచి మొత్తం స్టేషన్ ప్రశాంతంగా కనిపిస్తుంది. ట్రైన్స్ లేవు, అనౌన్స్మెంట్ కూడా లేదు, పీపుల్ ఆల్మోస్ట్ ఎవరూ లేరు. ఇది వైజాగ్ రైల్వే స్టేషనా లేదా మూవీ సెట్ ఏరియా అని అనిపించింది. టైం 3:30 AM అయ్యేసరికి నా ట్రైన్ బనారస్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్కి వచ్చేసింది. నా కోచ్ నంబర్ B4 థర్డ్ AC. భోగి వరకు నడుస్తూ వెళ్తుంటే ఇంకా కొంత గంటల్లో మనం కాశీ వైపు దూసుకుపోతున్నాం అని రియలైజేషన్ వచ్చింది. సీట్లో సెట్ అయ్యాక లగేజ్ అడ్జస్ట్ చేసుకుని స్లోగా జర్నీ వైపులోకి వచ్చేసాం. ట్రైన్ బయలుదేరిన వెంటనే ఎర్లీ మార్నింగ్ బ్రీజ్ విండో నుంచి లోపలికి వచ్చి ఒక పీస్ఫుల్ ఫీల్ ఇచ్చింది. స్లీప్ నుండి హాఫ్గా, ఎగ్జైట్మెంట్ కూడా హాఫ్గా. విండోస్లో చూస్తూ ఫీల్డ్, లైట్స్ అండ్ స్మాల్ టౌన్స్. మనకు 1400 కిలోమీటర్ల ప్రయాణం స్లోగా ముందుకు సాగుతుంది.
మధ్యలో చాయ్ కాఫీ వెండర్స్ వాయిస్, కొన్ని స్టేషన్లో పీపుల్ ఎక్కుతూ దిగుతూ ఉంటుంది. ఇదన్నీ ఒక స్పెషల్ ట్రావెల్ మూడ్ క్రియేట్ చేస్తాయి. మధ్య మధ్యలో ఎప్పుడు కాశీ చేరుతామా అనే థాట్స్ కంటిన్యూస్ గా మైండ్ లోని. అలానే వారణాసిలో మనకు ఏమేమి ఎదురవుతాయి, ఏ టెంపుల్స్ మొదట చూస్తాము అనే ప్లాన్స్ కూడా హెడ్ లోనే రన్ అవుతూ ఉన్నాయి. ఫైనల్ గా లాంగ్ జర్నీ కంప్లీట్ చేసి వారణాసిలో ఎంట్రీ అయ్యాం. ట్రైన్ స్లోగా ప్లాట్ఫామ్ కు చేరుతుంది. బయట నుండి రెనోవేషన్ స్టేషన్ వ్యూస్ చాలా క్లాసీగా కనిపించింది. క్లీన్ టైల్స్, బ్రైట్ లైట్స్, ఒక ఎథెంటిక్ గా మోడర్న్ టచ్ ఉన్న స్టేషన్ బయటకు వచ్చాక ఆటోతో రేట్ మాట్లాడుకుని గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసి సైకిల్ స్వామి ఆశ్రమం వైపు స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ అయిన వారణాసిలో ఆల్రెడీ బిజీ ట్రాఫిక్. స్కూల్కి వెళ్లే వాళ్ళు, కాలేజీకి వెళ్లే వాళ్ళు, వీధి ప్రక్కన టీ స్టాల్స్. వారణాసికి రాగానే ఒక స్పెషల్ స్పిరిచువల్ మూడ్ క్రియేట్ అవుతుంది.
20 to 30 minutes ఆటో రైడ్ తర్వాత ఆశ్రమానికి ఇంకొక 5 minutes నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఇక్కడ తెలుగు పీపుల్ కోసం చాలానే ఆశ్రమాలు, సత్రాలు ఉన్నాయి. ఫ్లెక్స్ బోర్డ్స్, డైరెక్షన్స్, హోర్డింగ్స్ కూడా తెలుగులోనే ఉన్నాయి. అందుకే లాంగ్వేజ్ ప్రాబ్లం అనే థాట్స్ పక్కన పెట్టండి. ఆల్మోస్ట్ ఈ ప్రదేశం అంతా తెలుగు కాలనీ లాగా అనిపిస్తుంది. గేట్ మీద తెలుగు స్వామి ఆశ్రమం అనే తెలుగు బోర్డు కనిపించాక నిజంగా చాలా హాయిగా అనిపించింది. ఇన్సైడ్కి వెళ్ళి ఐడి ప్రూఫ్ ఇచ్చాక చెక్ ఇన్ ప్రాసెస్ స్మూత్ గా కంప్లీట్ అయ్యింది. రూమ్ కూడా నీట్ అండ్ పీస్ఫుల్, ఫుల్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ. మీరు కూడా వారణాసికి వచ్చేటప్పుడు చీఫ్ అండ్ సేఫ్ స్టే కావాలంటే ఇలాంటి ఆశ్రమం ఆప్షన్స్ పర్ఫెక్ట్. మరియు వైజాగ్ నుండి వారణాసి వరకు నాకు కంప్లీట్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఇది. నెక్స్ట్ లాగ్లో మన వారణాసిలో ఉన్న అన్ని ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. టెంపుల్స్, ఘాట్స్, గంగా హారతి, లోకల్ ఫుడ్ అన్నీ చూపిస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరియు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.